పేరేంటి? రామమ్మ. పిల్లలు ఎంతమంది మా అమ్మ మీకు? ఓకే. మీ ఆయన ఏం చేస్తూ ఉండేవాళ్ళు? కూలి పని చేసుకున్నాం. కాలు ముక్కితే బడుగులో భూమి లేదు, ఇంటికాడ ఇల్లు లేదు. కిదే ఇల్లు చూడు కట్టుకున్నాం. మీ ఆయన చనిపోయి ఎన్నాళ్ళైంది? కొడుకు ఏం చేసేవాడు? కొడుకు కూడా కూలి పని చేసుకుంటుండే. అది ఆనకట్టలు కట్టడానికి పోయి మేస్త్రి పని చేస్తుండే. మేస్త్రి పని చేసుకుంటా ఆయన భార్య కూడా ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. ఎప్పుడు? ఎందుకు వాళ్ళ ఊరేసుకొని చనిపోయింది? ఆ ఇంట్లో ఆమె వండింది, ఇంట్లో నేను వండినేంటి. ఇక ఊరేసుకొని చచ్చిపోయింది. మేము పొద్దుగాలు లేచేటల కల్లా ఎక్కడ? ఇక్కడ చచ్చిపోయిందా? ఇక్కడనే చచ్చిపోయింది మన దగ్గర. ఈ ఇంట్లోనే? ఈ ఇంట్లోనే. అవునా? గొడవలు ఏమైనా అయ్యాయా? పిచ్చి పిచ్చి చేసింది. ఒకరు వెళ్ళాలి. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఒక పాప, ఒక పిల్లకి బాబు. పిల్లలు ఉన్నారా? ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు నా మీద ఇడిచిపెట్టిపోయారు. కాలు మొక్తా. ఎంత వయసమ్మా మనవడికి మనవరాలకి? కొడుకు కోడలు ఉన్నప్పుడు బాగానే ఉండే వాళ్ళు, ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఇక్కడ నేను పోయినాక ఎవరు చూస్తారు? కాలు ముక్తామే అసంటే చూస్తారేమో మరి చూసేసుకుంటే. అందుకని అడుగుతున్నాను. నేను వెళ్తాను. ఏం చెప్పి కాలు ముక్తం ఇదైతే ఏదన్నా